నమస్తే అందరికి కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళందరూ అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఏదైనా మీకు తోచింది కానీ కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను ఏం కొత్తగా అయితే ఏం లేదు, నాకు తెలిసిన దాంట్లో అయితే నేను ఏమైనా చేస్తున్నానో అదైతే మీకు చూపిస్తున్నాను. ఇదైతే సొరకాయ ఫ్రై అనమాట. ఎలా చేయాలి అనేది మాత్రం చూడండి, ఓకేనా? పూర్తి వీడియో చూసి ఎలా ఉందని కామెంట్ చేయండి, ఓకేనా? సొరకాయ ఫ్రై. స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక బాండ్లీ పెట్టుకొని బాండ్లీలోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండేటట్టు చూసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకోండి. నా దగ్గర తక్కువ ఉన్నాయని చెప్పేసి నేను ఉండే దాంట్లోనే మీకు చూపించాలని చెప్పేసి వేసినాను. సొరకాయలు ఇప్పుడు చిన్నగా ఉండేటట్టు చూసుకోండి. సొరకాయలు కట్ చేసేటప్పుడు కొంచెం సొరకాయలు చిన్నగా ఉంటే బాగా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. అలాగని ఇప్పుడు ఒకసారి ఉల్లిగడ్డలు సొరకాయ రెండు మిక్స్ అయ్యేలాగా బాగా కలిపి ఒక 2 నిమిషాలు మగ్గేలాగా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇప్పుడు టమాటోలు వేసి కలుపుకోకున్నట్లు అట్లానే ప్లేట్ ముచ్చేయాలన్నమాట. ప్లేట్ మూసుకొని ఇది టమాటా మగ్గేలోపు దీంట్లోకి మసాలా అయితే రెడీ చేసుకుందాం. ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. కారం తగినన్ని పచ్చిమిరపకాయలు, దీన్ని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు టమాటాలు మగ్గిపోయి ఉంటాయి, ఇది ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని తర్వాత కొంచెం కరివేపాకు, ఉప్పు, పసుపు. ఉప్పు మీకు ఎంత కావాలో అంత ఇప్పుడే వేసుకోవాలన్నమాట. ఇప్పుడే బాగా ఉడుకుతాయి కాబట్టి మిక్స్ అయిపోతుంది అంతా. ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర, నీళ్ళు వేసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ప్లేట్ మూసుకొని ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే ఉడుకుతూ ఉంటుంది. దీంట్లోకి గరం మసాలా మీ దగ్గర ఉంటే చింత చిగురు వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు ధనియా పౌడరు, కస్తూరి మేతి అన్నమాట. అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మనం ఏదైతే మిక్సీకి పట్టుకున్నామో దాని మసాలా అయితే వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. లేత సొరకాయ అయితే ఒకసారి వాటర్ వేసినాం కదా ఒక గ్లాసు, దాంట్లోనే ఉడికిపోతుంది. లేదు బలిసింది అయితే కొంచెం లావు ఉంటుంది కదా, అదే అయితే తొందరగా ఉడుకుతుంది అనమాట. దానికనే నా దగ్గర అదే ఉండే, అందుకని ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసినాను. ఇప్పుడైతే ఒకసారి చూసుకుంటే మీకు స్మెల్ వల్లనే తెలిసిపోతుంది ఉడికిందా లేదా అని. నేనైతే మీకు చూపించే దానికోసం అయితే కట్ చేస్తున్నాను ఇట్లా ఫోర్క్ తీసుకొని, ఓకేనా? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.